2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి రోహిత్ శర్మ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఘట్టం. ఆ రోజు అతని ముఖంలో కనిపించిన నిరాశ కేవలం ఓ మ్యాచ్ ఓటమి కాదు. అది ఒక కల కూలిపోయిన క్షణం. కెప్టెన్గా జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి కూడా ట్రోఫీని అందుకోలేకపోవడం అతనికి లోతైన గాయం. 2011లో జట్టులో లేకపోవడం, ఆపై కెప్టెన్గా ప్రపంచ కప్ ఫైనల్ వరకు చేరడం, కానీ చివర్లో ట్రోఫీ కోల్పోవడం, ఇవన్నీ అతని మనసులో ఒక పెద్ద తుఫాను సృష్టించాయి. ఆ రోజు తర్వాత విమర్శలు మొదలయ్యాయి. కెప్టెన్సీ తీసేశారు, మీడియా బాడీ షేమింగ్ మీమ్స్తో విరుచుకుపడింది. కొందరు రోహిత్ శర్మ కెరీర్ ముగిసిందని ప్రకటించారు. కానీ హిట్మ్యాన్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఒక నిర్ణయం పుట్టింది: నా కథ ఇక్కడితో ముగియదు. ఈసారి రోహిత్ తనపై వచ్చిన విమర్శలను ఇంధనంగా మార్చుకున్నాడు. తన ఫిట్నెస్, తన మానసిక బలం, తన నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత అతను 2 నెలల పాటు బ్యాట్ను పక్కన పెట్టి కేవలం ఫిట్నెస్ పైనే దృష్టి పెట్టాడు. అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో రోజుకు 3 గంటలు, వారానికి 6 రోజులు కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. ఈ త్యాగం కేవలం బరువు తగ్గడానికి కాదు, విమర్శకుల చేతిలోని ఆయుధాన్ని లాక్కోవడం కోసం. తన శరీరాన్ని మళ్లీ తేలిక చేయడం ద్వారా అతను తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. కొద్ది నెలలకే మనం చూసిన మార్పు అసాధారణం. పాత రోహిత్, కొత్త రోహిత్ పక్కపక్కన ఉంచితే తేడా స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా సిరీస్లో అతను డైవ్ చేస్తూ వికెట్ను కాపాడుకున్నప్పుడు అది కేవలం శరీర మార్పు కాదు, అతని మానసిక స్థైర్యానికి ప్రతీక. 10 సంవత్సరాల క్రితం ఉన్న ఆ ఎనర్జీ, ఆ మొమెంటం తిరిగి వచ్చింది. ఇప్పుడు అతని ఫిట్నెస్ స్థాయి యువ ఆటగాళ్లతో సమానంగా ఉంది. అతని ఈ మార్పు కేవలం శరీరంతో ఆగలేదు. అతని ఆట తీరులోనూ, ఆలోచనలోనూ మార్పు వచ్చింది. ఇప్పటి రోహిత్ శర్మ పాత ఐపీఎల్ దూకుడు బ్యాట్స్మన్ కాదు. ఇప్పుడు అతను ఒక యాంకర్, ఒక వ్యూహాత్మక ఆటగాడు. గతంలో వేగంగా పరుగులు చేయాలన్న ఆతృతలో తన పెద్ద ఇన్నింగ్స్లను త్యాగం చేసిన రోహిత్ ఇప్పుడు టీం కోసం, అలాగే తన కల కోసం ఆడతాడు. మొదటి వన్డేలో దూకుడు ఆట ఆడిన అతను రెండో వన్డేలో పేస్ బౌలర్లను తట్టుకుని వికెట్ను కాపాడుకున్నాడు. నా కల కోసం నేను నిలబడాలి అనే ఆలోచనతో ప్రతి బంతిని ఆలోచించి ఆడాడు. బాల్ వస్తే కొడతాడు, లేకపోతే సింగిల్ తీసుకుంటాడు. ఇదే పాత రోహిత్ శర్మ స్టైల్ తిరిగి వచ్చింది. ఈ మార్పు అతన్ని మళ్లీ టీం యొక్క పిల్లర్గా మార్చింది. 38 ఏళ్ల వయసులో కూడా రోహిత్ శర్మ ఆటలో పదును తగ్గలేదు. ఆస్ట్రేలియా వంటి టాప్ జట్టుపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలవడం అతని ప్రతిభ, కట్టుదిట్టమైన నిబద్ధతకు నిదర్శనం. ఈ విజయంతో అతను ధోనీ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఈ వయసులో, ఈ స్థాయిలో ఇంతటి ప్రదర్శన ఇవ్వడం ఒక అసాధారణం. ఇది రోహిత్ ఆటలో ఇంకా ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ఫైర్ మిగిలి ఉందో చెప్పే సాక్ష్యం. వయస్సు పెరిగినా ఆ దృఢ సంకల్పం మాత్రం మరింత బలపడింది. ఇప్పుడు అతని కళ్ల ముందు ఉన్న పెద్ద గమ్యం 2027 వరల్డ్ కప్. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి సిరీస్లు అతనికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కానీ ఐపీఎల్ తర్వాత వచ్చే గ్యాప్, ఫిట్నెస్ను కాపాడుకోవడమే అతనికి పెద్ద సవాలు. 2027 నాటికి రోహిత్ దాదాపు 40 ఏళ్ల వయసులో ఉంటాడు. అదే వయసులో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి వరల్డ్ కప్ ఆడే ఓల్డెస్ట్ ఇండియన్ ప్లేయర్ కావడం అతని కొత్త లక్ష్యం. శారీరకంగా, మానసికంగా రోహిత్ శర్మ తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కేవలం క్రికెట్ కథ కాదు, ఒక మనిషి తిరిగి లేచిన కథ. హిట్ మ్యాన్ మళ్లీ తిరిగి వచ్చాడు, మరింత శక్తివంతంగా, మరింత దృఢంగా. ఈసారి అతని లక్ష్యం ఒక్కటే: 2027 వరల్డ్ కప్ ట్రోఫీ. వయస్సు ఓడిపోవచ్చు, కానీ హిట్ మ్యాన్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.